మధ్యాహ్నమేమో చేపలు చేసుకున్నాం. ఇంకా సాయంత్రం ఏం కర్రీ చేయాలి అనుకున్నా. ఇంకా టిఫిన్ చేద్దాం, జొన్న రొట్టె తెస్తాను నేను, నువ్వు కర్రీ చేయని చెప్పారు మా వారు. కర్రీకి ఏం లేవని చెప్పి ఫ్రిడ్జ్ తీసి చూశాను. కర్రీకి మొత్తం కూరగాయలు ఉన్నాయి. ఈ కూరగాయలు మొత్తం కలిపి కర్రీ చేస్తే ఎలా ఉంటుంది, కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందని చెప్పేసి క్యారెట్, బీట్రూట్, చిక్కుళ్ళు, క్యాలీఫ్లవర్ మొత్తం కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టేశాను. అది కూడా కుక్కర్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేశాను. కుక్కర్లో చేస్తే టేస్టీగా ఉంటుంది, తొందరగా పని అయిపోతుంది. ఇంకా అందులోనే కూరగాయలన్నీ వేసి ఉప్పు, పసుపు, కారం వేసేసాను. అందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొబ్బరి పొడి ఎక్కువ వేయట్లేదు నేను, మసాలాలు తక్కువ మసాలాతో చేస్తున్నా. దీంట్లోకి జొన్న రొట్టె అయితే తింటే చాలా బాగుంటుంది, గోధుమ రొట్టె అయినా బాగానే ఉంటుంది. ఇందులోకి టమాటాలు అయితే వేసేసాను. తర్వాత వచ్చేసి ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఓ పక్క గుడ్లు అయితే ఉడకబెట్టాను. ఇంకా గుడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి అవి కూడా లాస్ట్లో వేసేయచ్చులని ఉడకబెట్టేసాను. ఇవన్నీ బాగా మగ్గాక టమాటాలు, కూరగాయలన్నీ ఇంకా సరిపడా ఉప్పు చూసుకొని వాటర్ అయితే వేసేసాను. వేసేసి ఎక్కువ వాటర్ వేయలేదు, కొద్దిగా చిన్న గ్లాస్ వేసాను. వేసేసి ఒక 4 విజిల్లు వచ్చాయి. కర్రీ అయితే ఉడికిపోయింది. ఒక పక్క గుడ్లు కూడా ఉడికిపోయి ఇంకా గుడ్లు వలిచి కర్రీలో అయితే వేసేసాను. మొత్తం కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, బాయ్.